ఏటి ఆడు తాడి కట్టేది ఆడవాళ్ళకే నీకేటి అది నిజమేలే ఏటి అదిగో అదిగో అమ్మడు వచ్చేస్తున్నది పోలీసులు బంధిస్తారా లేదా అమ్మడు వచ్చినావా ఆడెవడో ఆడపిల్లలు కనబడితే మెళ్ళో తాళి కట్టేస్తున్నాడట అవును మరి ఆడికి నువ్వు కనబడలేదేటి ఇదే అదే ఆడు కంటికి కనబడలేదా అని అడుగుతున్నాను ఎందుకు నీ మెడ ఖాళీగా ఉంటేను చంపుతా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న ఆ ఎదవెవడో కనిపించాలి అయిపోతాడు ఇంటల్లుడా ఇదే అదే 28 మందికి తాళి కట్టాడు కదా అవును మళ్ళీ కడతాడంటావా ఆగిపోతాడంటావా ఏట్ను బాత్తో అడుగుతున్నావా భయంతో అడుగుతున్నావా ఆస్త అడుగుతున్నాను చిన్నోర్మే నువ్వు అసలు అమ్మవేనా ఆ నా మెల్ల తాలికని ఇలాగే అడుగుతావా కొడితే ఊరుకుంటానేటి ఏడ్చేస్తావేటి ఇద్దరిని హనీమూన్ పంపను నువ్వు మారు కాసేపు సైలెంట్ గా ఉండండి మా కమిషనర్ గారు ఫోన్ గుడ్ ఈవినింగ్ సార్ ఏమీ కిరణ్ ఈ పొద్దు టీవీ చూసినావా కేవలం 30 నుంచి 45 నిమిషాల గ్యాప్ లో 28 మందికి తాళి కట్టాడట ఒక గబునా కొడుకు ఒక్కదానికి కట్టేనే ఈడ పిక్కోలేక లాక్కోలేక సస్తాడాం 28 మందికి ఎట్లా కట్టాడో అర్థం కావడంలే అది నువ్వుండే ఏరియాలోనే కట్టినాడంట నువ్వు ఇంతవరకు ఎసుమంటి యాక్షన్ తీసుకోలేదు కనీసం ఎఫ్ఐఆర్ అనే రాసినావా రాయలేదు సార్ రాయలేదు ఛాన్స్ లేదు సార్ ఛాన్స్ లేకపోతే నీ పేనాతో రాసుకోవచ్చు కదా అది కాదు సార్ ఎఫ్ఐఆర్ రాసి కేసు ఫైల్ చేస్తే కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పాపం అదే జరిగితే ఆ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి 10 మందికి తెలిసిపోతుంది సార్ నలుగురిలో తన పరువు పోయి జీవితం నాశనం అయిపోతుంది సార్ అందుకని అంటే ఛానల్స్ వాళ్ళందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ముఖాలు అందరికీ చూపించావా ఇదిగో నేరస్తుని పట్టుకోకుంటే నీ ఉద్యోగం ఊడిపోతాది ఏమనుకున్నావో సార్ నువ్వు పోలీస్ అయింది జనం మీద జాలి చూపించడానికి కాదు నేరస్తులకి పోలీస్ అంటే దడ 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 పుట్టించడానికి సరిగ్గా నీకు 1 వీక్ టైం ఇస్తాడా ఈ వారం రోజుల లోపల వాడిని పట్టుకోకుంటే నేనే నిన్ను సస్పెండ్ చేయాల్సి వస్తుంది చూడమ్మీ ఇది నిన్ను బెదిరించడానికి ఇచ్చే వార్నింగ్ కాదు నీ టాలెంట్ నిరూపించడానికి ఇచ్చిన అవకాశము నీకు దమ్ము ధైర్యము ఉంటే ఆ తాళి తాతారావు గారిని పట్టుకొని నా దగ్గరికి తీసుకొని రా లేకుంటే వాని చేత నువ్వే ఒక తాళి కట్టించుకొని 1 నెల రోజులు సెలవు పెట్టి ఎక్కడికైనా నువ్వు సెలవు శాంక్షన్ చేయాలి గుడ్ లక్ ఫోన్ పెట్టేశాడు ఏమంటున్నారమ్మడా ఏమంటాడు ఆ తాళి తాతారావు గారిని పట్టుకోపోతే నన్ను డిస్మిస్ చేస్తాడంట పట్టుకుంటే పెళ్లి చేస్తాడా నిన్ను జంప్ మంచి పని చేసినావు అప్పుడు ఎలాగైనా వాడిని పట్టుకోవాలి నాన్న నేనేంటో నిరూపించుకోవాలి ఇగో మీరేం టెన్షన్ పడకుండా మొత్తం మేడం చూసుకుంటది గుడ్ ఈవినింగ్ మేడం ఇగో తీసుకొచ్చిన హలో కూర్చోండి ఏ ఊకోండి మేడం మీరు నిలబడి నేను కూర్చుంటే బాగుంటుంది నేను కూర్చోమని చెప్పింది శైలజని కాఫీ గాని టీ గాని చెప్పమంటారా ఈ టైంలో బీర్లు తప్ప నేను వేరే తాగాను మేడం ఏంటి అంటే ఈ టైంలో బార్లీ గింజ నీళ్ళు తప్ప వేరే తాగానంటున్నా మేడం అమ్మా 2 కాఫీలు తీసుకురా ఎప్పుడో పెట్టానమ్మలో ఆ సీన్ గడ వస్తున్నాడని చెప్పావు కదా సీన్ గడా అరే నువ్వేం టెన్షన్ పడకు మనం ఈడ ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క అంటే ఇంటి అల్లుడు లెక్క ఏంటి అల్లుడా అదే నేను ఇంట్లో జర క్లోజ్ ఉంటా అని చెప్తున్నా మేడం యా ఈషిరాగ్రల్ యాగయామ్యం నాన్ యురుల్ జుగుల్ కోషిదా ఏటన్నా నేను చెప్తా నేను గిట్ట ఇంటల్లుండి అయితే అంతకన్నా అదృశ్యం ఏముంటది అంటుంది మేడం సీను దానికి అర్థం అదని నేను చెప్పానా మరి దాని ఒరిజినల్ అర్థం ఏందో మీరే చెప్పుండి మేడం చెత్త వాగుడు వాగితే చంపుతా అని గట్లనా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూనా ఎందుకు అంటే నేను చెత్తవాగుడు వాగినాగా నువ్వు నన్ను తిట్టలేవు కదా గందుకు సారీ మీరు చెప్పండి ఆ సైకోగాడు మీ మెడలో తాళి కట్టినప్పుడు ఏం జరిగింది వాడు బలవంతంగా తాళి కడుతుంటే ఆపడానికి ట్రై చేయలేదా
వాడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయలేదా? చుట్టుపక్కలున్న వాళ్ళు ఎవరు అతను ఆపలేదా? వాణ్ణి ఆపాలని తప్పించుకోవాలని చాలా ట్రై చేశాను మేడం. ఆ కంగారులో వాడి చేతి మీద నా గోర్లు కూడా గీసుకున్నాయి. ఏంటి, నీ గోర్లు అతను గీసుకున్నాయా? అవును మేడం. నా కుడి చేత్తో వాడి ఎడమ చేతిని పట్టుకొని తప్పించుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు నా కుడి చేతి గోళ్ళు వాడి ఎడమ చేతికి గీసుకున్నాయి. ఓకే, ఇంకేమైనా చూసారా? ఇంకా అంటే ఏంలే, గిట్లా జబ్బలు జబ్బలు రాసుకున్నాడు, ముద్దులు పెట్టుకున్నాడు, గిట్లా గట్టే పట్టుకున్నాడు. అరే నేనేం తప్పు మాట్లాడినా మేడం, ఎట్లనో పెళ్లి చేసుకొని ఇంకా పోతురు కదా, ఏమన్నా క్లోజ్ గా మూవ్ అయ్యారా అని అడుగుతున్నా. షట్ అప్. చూడు శైలజ, వాడిని కొడితే దెబ్బ తగలడం, లేదంటే వాడి ఒంటి మీద గాయాలు, పుట్టుమచ్చలు, పచ్చబొట్లు ఇలాంటివి ఏమైనా చూసారా? ఇగో మేడం, ఏమనంటే అన్ని మీకే తెలుసా అంటారు. గాడేమైనా ఈమె స్కూటీ టైర్లా గాలిగొట్టనికి వచ్చిండా, గాలిగట్టనికి వచ్చిండు. గసుంటప్పుడు ఆ నుంచి ఎట్లా తప్పించుకోవాలా అని చూస్తుంది గానీ ఆయన చేతి మీద మచ్చుందా, ఆయన పంచ మీద అంచుందా అని చూస్తారా చెప్పుడు మేడం? సీను, నేనే జన్మలోనో పాపం చేస్తుంటాన్రా. అరే నాకు కూడా బరాబర్ ఇట్లనే అనిపిస్తుంది మేడం. మీరెట్లా కరెక్ట్ గా చెప్పారు? సీను, అందుకేగా నిన్ను నా పక్కన డ్యూటీలో వేశారు. ఓకే శైలజ, మీరు చెప్పిన దాన్ని బట్టి రేపట్లోగా ఆ సైకోని పట్టుకుంటాను. అదేంటి, ఆల్రెడీ రవిని పట్టుకున్నారు కదా, మళ్ళీ సైకోని పట్టుకుంటానంటారేంటి? నువ్వు అనుకుంటున్నట్టు నీ మెల్లో తాళి కట్టింది రవి కాదు. వాట్? రవి కట్టలేదా? మరి మరి ఎవరు కట్టారు? రేపటి కల్లా వాణ్ణి నీ ముందు నిలబెడతాను. నమ్మలేకపోతున్నాను మేడం. రవిని మాత్రం నమ్ము, అతని ప్రేమను నమ్ము. ఎందుకంటే కేవలం నీ కోసం, నీ జీవితం నాశనం కాకుండా కాపాడడం కోసం చేయని నేరాన్ని తన మీద వేసుకున్నాడు, నేరస్తుడయ్యాడు. అలాంటి వాడి ప్రేమను అర్థం చేసుకోకపోతే ప్రేమ అన్న మాటకే అర్థం ఉండదు. వెళ్ళు. నువ్వేం బూగులు వాడకు, మేమున్నాం పో. ఏమనుంటే ఫోన్ చెయ్యి. అమలో కాపీలు నేను తీసుకుంటాను, వెళ్ళమ్మా. సీను, డ్రెస్ తీసే. ఏ ఊకోండి మేడం, నేను గసుంటోని కాదు. చిన్నోర్మే, ఈ డ్రెస్ తీసి లేడీ గెటప్ వేసుకో. ఏంది నేను లేడీ గెటప్పా? ఏంది నేను లేడీ గెటప్పా? ఏవా? ఏసా రా. చీదేనమ్మ జీవితం. ఏంది ఏంది అన్యాయం? గా నోనో గొట్టంగాని పట్టుకొని ఇంకే కత్తి లాంటి నన్ను కత్తినా కైఫం చేస్తావు.